దేవునికి స్తోత్రం. చీమలకి చీమే అర్థమయ్యిద్ది. మనుషులు చెప్పిన మాటలు మనిషిగా వస్తేనే అర్థమవుద్ది. మనిషి దగ్గరికి దేవుడు వస్తే మొట్టమొదటి విషయము ఆ మహిమా స్వరూపి అయిన దేవుడు, కోటి సూర్యుల కాంతి కలిగిన దేవుడు గనక మన మధ్యకి దిగొస్తే మనలో ఎవరం బ్రతకలేము, చూడలేము. ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని అందుకే ఆయన తన మహిమను విడిచి, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, ద లైట్ హ్యాస్ కమ్, మనల్ని వెలిగించటానికి ఆయన నిజమైన వెలుగుగా ఈ భూమి మీదకి వచ్చాడు. ప్రియులారా, మీకు ఈ జీవితంలో ఏ విషయం అర్థం కాకపోయినా మోకరించి కళ్ళు మూసుకొని, ప్రభువా నాకు ఈ విషయం అర్థం కావట్లేదయ్యా, నాకు బోధించు అంటే తన వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడే దేవుడు, ఆయన నిజమైన వెలుగు అయి ఉన్నాడు. ప్రియులారా, ఆ వెలుగు యొద్దకు రావడము చాలా ప్రాముఖ్యం. అనేక మంది వెలుగు యొద్దకు రాలేకపోతున్నారు. కారణం, వారి లోపల ఉన్న చీకటి వాళ్ళని వెనక్కి లాగుతుంది. అర్థమవుతుందా? చాలాసార్లు వెలుగు దగ్గరకు రావడానికి వారి లోపల, వారి హృదయంలో ఉన్న ఆ అంధకారం, ఆ చీకటి వారిని ముందుకు రానివ్వట్లా. దేవుని బిడ్డలారా, గ్రహించండి. ఈరోజు మనం ఎంత సంతోషంగా ఉన్నామంటే ప్రపంచంలో అనేక కోట్ల మంది ఈరోజు ఎంతో సంతోషంగా ఈ యొక్క సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. కారణం ఏమిటంటే వారు వెలుగుని పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. లెమో, తేజరిల్లుమో, వెలుగు వచ్చి ఉన్నది. ప్రియులారా, ద లైట్ హ్యాస్ కమ్. ఆ ట్రూ లైట్ అనేది లోకంలోకి వచ్చింది, మనల్ని వెలిగించడానికే వచ్చింది కనుక మనము వెలిగించబడిన వారముగా, వెలుగు సంబంధులముగా మనం ఈ లోకంలో నడుచుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. వెలుగు లేకపోతే ఆ వస్తువు ఎలా కనపడదో, వెలుగు లేకపోతే ఇది ఏమిటో మనకేంటో అర్థం కాదో, వెలుగు లేకపోతే నీకు ఈ లోక జీవితం కానీ రాబోయే జీవితం కానీ అర్థం కాదు. వెలుగు కావాలి. వెలుగు ఈ లోకానికి వచ్చింది. దేవుని స్తోత్రం. వెలుగు ఈ లోకానికి వచ్చింది. వెలుగు దగ్గరికి రావటానికి మనము సంశయించకూడదు. ప్రియులారా, నిజమైన వెలుగు, నిన్ను నన్ను వెలిగించే వెలుగు, మనల్ని సన్మార్గంలో నడిపించే ఆ వెలుగు ఈ లోకంలోకి వచ్చింది కనుక మనము ఆ వెలుగు యొద్దకు రావడానికి ఇష్టపడాలి. చూడండి, అదే అధ్యాయంలో 5వ వచనంలో చూస్తే, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. వెలుగు వచ్చింది కానీ ఎవరికి గ్రహింపు లేదు? చెప్పాలండి, చీకటికి లేదు. వెలుగు ఈ లోకంలోకి వచ్చినా అది చీకటిలో ప్రకాశిస్తున్నా, గమనించండి, వెలుగు వస్తే చీకటి అక్కడ ఉండదు. మామూలుగా ఉంటుందా? నేను ఉంటాను, నువ్వు ఉంటావు, ఇద్దరు ఉందాం అంటే సాధ్యమేనది? వెలుగు చీకటి కలిసి ఉంటాయా? సాధ్యమేనా? వెలుగు వచ్చిందంటే అక్కడ ఉన్న చీకటి పారిపోయిద్ది. హల్లెలూయా చెప్దామండి. వెలుగు వస్తే ఇంట్లో లైట్ వేయగానే, నీ గదిలో లైట్ వేయగానే ఆ గదిలో ఉన్న చీకటి ఏమైపోయింది? ఎవరో తెలుసు? చీకటి మాత్రం లేదు. హల్లెలూయా. ఇంట్లో నువ్వు ఒక స్విచ్ ఆన్ చేయగానే, లైట్ వెలగగానే ఆ గదిలో ఉన్న చీకటి అంతా మాయమైపోయినట్లుగా యేసు ప్రభు మన జీవితంలోకి వస్తే మనలో ఉన్న అంధకారము, అజ్ఞానము అన్నీ తొలగిపోతాయి. చప్పట్లు కొడదాం దేవునికి. వెలుగు చీకటి గ్రహించలేకపోతుందంట. చీకటిలో ఉన్న అనేకులు గ్రహించలేకపోతున్నారు. ఇంకా చెప్పాలంటే అనేక మంది చీకటినే ప్రేమిస్తున్నారు. వెలుగొద్దు, నాకు సత్యం వద్దు, నాకు జీవం వద్దు, నేను ఇలాగే జీవిస్తా, నేను ఇలాగే బ్రతుకుతా, నేను నా అంధకారంలోనే. ప్రియులారా, మనం ప్రార్థన చేయాలి. నిజమైన వెలుగు యొద్దకు వచ్చిన మనము, వెలిగించబడని వారు, వెలుగు యొద్దకు రాని వారి కోసము ప్రార్థన చేయాలి. ప్రభువా, వీరిని నువ్వు నడిపించు నాయన. దేవుని స్తోత్రం. నా మాటలు ముగిచేస్తాను. దేవుని బిడ్డలారా, గ్రహించండి, ఈ క్రిస్మస్ దినాన నిజమైన వెలుగు వచ్చింది. ఆ వెలుగు యొద్దకు నువ్వు రావాలని చెప్పి నువ్వు తెలుసుకోవడం అనేది చాలా ఉత్తమమైన విషయం. యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే 10వ వచనం నుండి చదువుతున్నాను. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు.
లోకము ఆయన మూలంగా కలిగిందంట, కానీ లోకము చెప్పాలండి తెలుసుకోలేదు. చూడండి, మీ పిల్లల దగ్గరకు వచ్చి మీ మమ్మీ ఎవరంటే నాకు తెలియదు అన్నారనుకోండి, అమ్మ మీ డాడీ ఎవరు అంటే మా డాడీయా నాకు తెలియదు అన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి కదా? కొడతారు ఇక. ఏయ్, నేను తెలియదు అంటావు, నేను కదా నిన్ను కన్న తండ్రిని, నేను కదా నిన్ను మోసిన తల్లిని, నన్నే తెలియదు అంటారా? లోకం పరిస్థితి అలాగుందంట. ఎలాగుంది? లోకం ఆయన మూలముగా కలిగను కానీ, మిగతా మాట చెప్పాలి మీరు, లోకం ఆయన తెలుసుకోనలేదు. భలేగొందలే. సర్వ సృష్టి ఆయన ద్వారా వచ్చింది, కానీ ఈ సృష్టికి తెలియడం లేదు సృష్టికర్త ఎవరో. ఎవరైతే సృజించారో, ఎవరు కారకులో, ఈ ప్రాణానికి ఈ జీవానికి ఎవరు కారకులో, ఈ సృష్టి అందరికీ ఎవరు కారకులో, ఈ లోకానికి మనుషులకి తెలియట్లేదు. ఈ చెట్లకి ఏం తెలిసింది? చెట్లైనా ఊగుతాయి, ఊగమంటే దేవుడు చెప్తే, మనిషే కదలటం లేదు కదా. లోకములోనికి వచ్చాడంట. లోకం ఆయన మూలముగా కలిగిన కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. 12వ వచనంలో చూస్తే తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి అనగా ఆయన తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. అదండి సంగతి. తను ఎందరు అంగీకరించని వారి గురించి కాదు ఇప్పుడు ఇది, అంగీకరించిన వారి గురించి. ఎవరైతే యాక్సెప్ట్ చేశారో, యేసుక్రీస్తుని ఆయన నాకు కావాలి అని ఎవరైతే హృదయాల్లోకి పిలుచుకున్నారో, అంగీకరించిన వారి గురించి ఏమని రాయబడి ఉన్నదంటే, తను ఎందరు అంగీకరించినో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. ఎవరైతే తమ హృదయాల్లోకి యేసు ప్రభుని అంగీకరించారో వారందరూ దేవుని పిల్లలు. యేసు ప్రభుని అంగీకరించిన వారు, దోస్ హూ యాక్సెప్టెడ్ క్రైస్ట్, దే ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అంగీకరించిన వారు గాడ్స్ చిల్డ్రన్. ఎవరైనా అంగీకరించవచ్చు. ఇదిగో ఈ చెట్ల కింద ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వారిలో మీలో ఎవరైనా సరే, యేసు ప్రభువా నేను నిన్ను నమ్ముచున్నాను ప్రభువా, నేను అంగీకరిస్తున్నానయ్యా, నువ్వు నా దేవుడు అని, నా రక్షకుడు అని, నేను నా హృదయంలో నిన్ను పిలుచుకుంటున్నానయ్యా, నిన్ను అంగీకరిస్తున్నానయ్యా, ఆన్ ద స్పాట్ నువ్వు దేవుని యొక్క బిడ్డవైపోతున్నావు. దేవునికి స్తోత్రం, దేవుని స్తోత్రం. నిజమైన వెలుగు ఈ లోకంలోకి వచ్చింది ప్రియులారా. అదే ఈ భూమి మీద కొన్ని కోట్ల మంది సెలబ్రేషన్కి కారణం. ఆయన వచ్చాడు రక్షించటానికి, వెలిగించటానికి. మన దీపము, మన యొక్క ఆత్మను వెలిగించే దేవుడు ఆయన. మన ఆత్మ నశించిపోవడం దేవునికి ఇష్టమే లేదు. మనలో ఏ ఒక్కరము కూడా అంధకారంలోనే జీవించి జీవిత యాత్రను ముగించుకొని నరకపాత్రులం అవడం దేవునికి ఇష్టమే లేదు. నువ్వు వెలిగించబడాలి, నువ్వు రక్షింపబడాలి. ఇదే దేవుని యొక్క ఆశ. యేసు ప్రభు ఎంతో ప్రేమగల దేవుడు. మాట నమ్మండి. నిన్ను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు, లేకపోతే వేరొక పనే లేదు ఆయనకి. ఒకే ఒక ఉద్దేశం, నీ జీవితాన్ని వెలిగించాలని ప్రభు వచ్చాడు. దేవునికి స్తోత్రం. నీ జీవితాన్ని వెలిగించాలని ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నువ్వు వెలుగు యొద్దకు రావాల్సినటువంటి బాధ్యత నీకే ఉన్నది. నువ్వు వెలిగించబడాలి. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చూసారా, వెలుగు యొద్దకు వచ్చిన నీవు వెలిగించబడతావు. వెలిగించబడిన నీవు, నీ జీవితము అనేకులకి వెలుగునిస్తుందంట. దేవుని స్తోత్రం. క్రిస్మస్ ఎందుకు వచ్చిందో తెలుసా? మనం అనేకులకు వెలుగును చూపించటానికి. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనం ఎవరమో తెలుసా? ఈ లోకానికి
యేసు ప్రభు నిజమైన వెలుగు. ప్రభు మరొక మాట అన్నాడు, ఏమన్నాడంటే, మీరు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. లోకమునకు వెలుగై ఉన్నారు. వీఆర్ ద లైట్స్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మనం ఈ లోకానికి వెలుగై ఉన్నామంట. నీ జీవితము, నా జీవితము ఇది వెలుగునిచ్చే జీవితం. దేవునికి స్తోత్రం. మన సత్క్రియలను లోకం చూసినప్పుడు మనలో ఉన్న ఆ సత్క్రియలు వారికి ప్రకాశించినప్పుడు దేవుని మహిమపరుస్తారంట. గమనించండి, మీ జీవితాన్ని బట్టి ఒకరు యేసయ్య యొద్దకు రావాలి. క్రిస్మస్లు గడిచిపోతూ ఉంటాయి, ఎన్నో వచ్చిపోతూ ఉంటాయి. కానీ నీ జీవితము, వెలిగించబడిన నీ జీవితాన్ని బట్టి ఆ వెలుగు యొద్దకు ఎవరైనా వస్తున్నారా? మనము క్రిస్మస్ చేసుకునే మనము మొట్టమొదట మన బంధువులకి, మన స్నేహితులకి, మన ఇరుగు పొరుగు వారికి మనం ఇవ్వాల్సినటువంటి గిఫ్ట్ ఏమిటో తెలుసా? మన లోపల ఉన్న యేసయ్య. దేవునికి స్తోత్రం. మన లోపల ఉన్న యేసయ్యను మనం ఇవ్వవలసిన వారమై ఉన్నాం. ఆయన మనకి గిఫ్ట్ అయితే ఈ గిఫ్ట్ని మనం షేర్ చేయాలి అందరికీ. పేతురు, యోహానులు ఏమన్నారు తెలుసా? వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు ఉన్నదే, మాకు కలిగినదే నీకు ఇస్తున్నామని చెప్పి పుట్టు గుడ్డివాడు, కుంటివాడు, మా దగ్గర ఉన్నదే నీకు ఇస్తాం, నజరేయుడైన యేసు నామములో లేచి నడవమన. దేవునికి స్తోత్రం. మన జీవితం ఎలా? ప్రభు యొద్దకు రా, నీ ప్రతి సమస్యకు ఆయన పరిష్కారం ఇస్తారు. ఇదిగో నేను అనుభవించాను, నువ్వు కూడా టేస్ట్ చేయి. దేవునికి స్తోత్రం. యెహోవా ఉత్తముడని రుచి చూచి ఏం చేయాలంటే అండి? యెహోవా ఉత్తముడని ఏం చేయాలంట? రుచి చూచి తెలుసుకోవాలంట. అనేక మందికి రుచి తెలియదు. నువ్వు రుచి చూస్తే తప్పకుండా నువ్వు రుచి చూపించగలవు. దేవునికి స్తోత్రం. ఆయన ఉత్తముడు, ఆయన రక్షకుడు. ఆయన ఈ లోకానికి వచ్చింది మన జీవితాలను వెలిగించడానికి. మనము తేజరిల్లాలి, మనం ప్రకాశించాలి. మన యొక్క వెలుగు, మన జీవితం, మన నుండి వెలుగు అనేకులకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు రక్షకుడని, ఆయన నిజమైన వెలుగని నువ్వు నమ్మే బిడ్డవైతే, ప్రభువా నీ గురించి నేను ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను, నువ్వు నాకు కావాలి ప్రభువా అని ప్రభువుని వేడుకుందాం. తలలు వంచండి. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. అరైజ్ అండ్ షైన్. లెమ్ము, తేజరిల్లుము. వెలుగు వచ్చింది. 2000 సంవత్సరాల క్రితం సృష్టికర్త అయిన దేవుడు, మహాదేవుడు, రక్షకుడైన ప్రభువైన యేసు క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నిజమైన వెలుగు. నీవు నేను వెలిగించబడాలని, మనలో ఉన్న చీకటి అంధకారం తొలగిపోవాలని, మనలో ఉన్న ప్రతి వ్యతిరేకత, మనలో ఉన్న ప్రతి ఒక్క పాపము తొలగిపోవాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ, ప్రభువా నీవు నాకు కావాలి నాయనా. థ్యాంక్ యూ జీసస్. నేను ఈ భూమి మీద వెలిగించబడిన జీవితం జీవించాలి. నాలో ఉన్న చీకటంతా తొలగిపోవాలి ప్రభువా. నా హృదయంలోకి రండి నాయన, నీ వెలుగును ప్రకాశింప చేయనని ప్రభుని వేడుకుందాం. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, తేజరిల్లుమో నీకు వెలుగు వచ్చును. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, తేజరిల్లుమో నీకు వెలుగు వచ్చును. ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది,
ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమా నీ మీద ఉదయించును. తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చెను. యెహోవా మహిమా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీవే నిజమైన వెలుగు అని ప్రతి ఒక్కరూ లేచి నీ వద్దకు రావాలి నాయనా, ఎందుకంటే నువ్వు వెలుగు, వెలిగించే దేవుడవయ్యా. అనేకులకు వారి జీవితాల్లో ఉన్న అంధకారం ఎలా తొలగిపోతుందో తెలియక ఎన్నెన్నో చేస్తున్నారయ్యా, ఏవేవో చేస్తున్నారు. వారిలో ఉన్న అంధకారము తొలగట్లేదని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ వెలుగువైన నీ వద్దకు రాలేకపోతున్నారయ్యా. తండ్రి, సహాయం చేయండి నాయన. ఒకవేళ ఎక్కడున్న వారిలో ఎవరైనా సరే ప్రభువా, నీవు రక్షకుడువని, వెలిగించే దేవుడువని, ఆత్మకు రక్షణ, ప్రాణాత్మ శరీరములకు రక్షణ అనుగ్రహించే దేవుడువని, ఈ భూమి మీదకి నాయన కేవలం మమ్మల్ని ప్రేమించి వచ్చావని గుర్తించలేకపోతున్నారేమో. ప్రతి బిడ్డను దర్శించు నాయన, ప్రతి ఒక్కరితో మాట్లాడు. అలాంటి విశ్వాసం ఇంకా కలగని వారి జీవితాలకు విశ్వాసమును దయచేయండి ప్రభువా. నమ్మువారికి రక్షణ అని ప్రభువా చెప్పబడినట్లుగా నమ్మే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈరోజు ఈ స్థలానికి వచ్చిన ప్రతి బిడ్డ నా ప్రభువా నాయనా, నువ్వు దేవుడువని, రక్షకుడువని ఎరుగుటకు ఒక అవకాశం దయచేయండి. వారి హృదయాలను నాయన మూసివేసుకోకుండా వారి యొక్క హృదయాలను మీరు తెరవమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ క్రిస్మస్ ఆనందము, ఈ క్రిస్మస్ సంతోషము ప్రతిదినము అనుభవించినట్లుగా నాయన ప్రతి ఒక్కరికి సహాయం చేయమని, నిజమైన వెలుగుగా మా కొరకు భూమి మీదకి వచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, నిన్ను అంగీకరించే జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామములో స్తుతించి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కార్యక్రమాలు ప్రారంభించుకుందాం. మరి పాస్టర్ గారు ముందుకు వచ్చినట్లయితే పెద్దవాళ్ళతోనే స్టార్ట్ చేద్దాం, ఓకేనండి. తర్వాత యవనస్తుల దగ్గరికి వెళ్దాం, పిల్లల దగ్గరికి. ఏమంటారు? పెద్దవాళ్ళు సిద్ధంగా ఉన్నారు, పిల్లలు సిద్ధంగా ఉన్నారా? కంటత వాక్యాలు పిల్లలేనా? సండే స్కూల్ చిల్డ్రన్, కంటత వాక్యాలు నేర్చుకొచ్చిన మీరు అప్పుడే బయటికి వెళ్ళారు ఆడటానికి. 1 by 1 వచ్చి మరి మీ పేర్లు లేదా మీ గ్రూపు చెప్తారు, వచ్చి మీరు వాక్యం చెప్పాలి. కంటత వాక్యాలు చెప్పడానికి సిద్ధంగా ఉండండి. ప్రిసి రాలేదా? ప్రిసి ఒక పేపర్. సో పిల్లలు కంటత వాక్యాలు చెప్పబోతున్నారు, మనం జాగ్రత్తగా విందాం, వాళ్ళని ప్రోత్సహిద్దాం. ఏం
పేర్లు 1 గంట అయింది. మనకి భోజనాలు వచ్చేంత వరకు మనం కంటిన్యూ చేద్దాం. పేర్లు రాసేసుకుంటే సరిపోయింది. ఉన్న పిల్లలు వచ్చేస్తారు కదా, మనమేం పిలవక్కర్లా. చిన్నోళ్ళ గ్రూప్ పిలుస్తా ఫస్ట్. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో తెలియదు మనకి. అందరూ వచ్చి ఉండొచ్చు, రాకపోవచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళని పిలిచేది. అందుకే ఇవన్నీ రాసి పెట్టుకోమని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.